హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమున్న ఇండియన్ ఆయిల్ హల్దియా టౌన్‌షిప్‌లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మా అశ్విన్ అయితే సెలబ్రేషన్స్ చూడడానికి చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాడు. ఇక్కడ ఐఓసీఎల్ రిఫైనరీ హెడ్ ఫ్లాగ్ హోస్ట్ చేసి, తర్వాత ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరికీ విష్ చేశారు. ఆ తర్వాత ఈవెంట్ స్టార్ట్ చేశారు. అందులో ఫస్ట్‌ది మార్చ్ ఫస్ట్. ఇక్కడ ఉన్న పోలీస్, సీఏఎస్ఎఫ్, సెక్యూరిటీ అండ్ హల్దియాలో ఉన్న డిఏవి పబ్లిక్ స్కూల్, నారాయణ స్కూల్, బడ్ స్కూల్ ఇంకా చాలా స్కూల్స్ అండ్ ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా మార్చ్ ఫస్ట్ చేశారు. మా అశ్విన్ అయితే పోలీసులతో ఫోటో దిగడానికి చాలా ఎక్సైట్ అయ్యాడు. ఆ తర్వాత కల్చరల్ ఈవెంట్స్ అన్నీ స్టార్ట్ చేశారు. నేషనల్ సాంగ్స్‌కి చాలా బాగా డ్యాన్స్ చేశారు. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను. మీరు కూడా చూసేయండి. ये पूछो అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డాగ్ షో అయితే స్టార్ట్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఇవి సిఎస్ఎఫ్ ట్రైన్డ్ స్నైఫర్ డాగ్స్ అనమాట. ఇవి వారి ట్రైనర్స్ ఎలా చెప్తాయో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఫాలో చేస్తాయి. ఫస్ట్ ఇక్కడున్న హెడ్‌కి విష్ చేశాయి. నెక్స్ట్ ఈ స్నైఫర్ డాగ్స్ ఎలా అంటే బయట నుంచి ఎవరైనా ఫుడ్ తీసుకొని పెడితే అవి అస్సలు తినలేదు. ఓన్లీ వాళ్ళ ట్రైనర్స్ ఫుడ్ పెడితేనే అవి తినేలాగా ట్రైన్ చేశారు. అండ్ సరౌండింగ్స్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నాయి. ఏదైనా డస్ట్ ఉంటే వెంటనే తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేసేయడం, చాలా బాగా ట్రైన్ చేశారు అనిపించింది. అండ్ నెక్స్ట్‌దొచ్చేసి బాంబ్స్ ఐడెంటిఫై చేయడం. అక్కడున్న ఒక మనిషి చాలా ప్లేసెస్‌లో బాంబ్ అనేది సెట్ చేశారు. ఇప్పుడు ఆ స్నైఫర్ డాగ్స్ బాంబ్ అనేది ఐడెంటిఫై చేయాలి. అక్కడున్న డాగ్స్ అన్నీ ఆ బాంబ్‌ని చాలా బాగా ఐడెంటిఫై చేశాయి. ఇంకా లాస్ట్‌లో బిలో 3 ఇయర్స్ కిడ్స్‌కి రన్నింగ్ రేస్ కండక్ట్ చేశారు. అందులో మా అశ్విన్‌కి బంగారంకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. మా అశ్విన్‌కి వచ్చిన ఫస్ట్ ప్రైజ్ ఇది. సో, ఫైనల్‌గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి.